హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఏమంటున్నారంటే NC4 = 210 ఎన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు మనకి ఇచ్చింది NCR ఫార్మేట్లో ఇచ్చారు. సి అంటే కాంబినేషన్స్ కింద వస్తుంది, అండ్ NPR అంటే మనకు పర్మిటేషన్స్ కింద వస్తుంది అనమాట. ఫార్ములాస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఫార్ములా చూస్తే ఏంటంటే NCR ఫార్ములా చూస్తే n ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఈ టర్మ్ని ఈ విధంగా రాసుకుంటే n ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. నేను ఈ టర్మ్ ప్లస్లో ఈ టర్మ్ రాస్తాను, ఇలాగ 210 మాత్రం అలాగే ఉంటుంది. ఓకేనా, ఈ n ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు 4 ఫ్యాక్టోరియల్ని. ఓకేనా, ఇది గెట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు నేను ఈ టర్మ్ని ఇక్కడిసే పంపించేస్తున్నా. n మైనస్ 2, n మైనస్ 3, 4 3 is 12, 12 2 is 24 అంటే 210 ఇంటూ 24. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. 21 ఏ విధంగా రాసుకోవచ్చు, 21 ఇంటూ 10గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 24 ఏమి రాసుకోవచ్చు, 2 3 8 24, అండ్ దీన్ని కూడా 3 7 21 కదా, ఇంటూ 3 ఇంటూ 8. ఇప్పుడు రాసుకుంటే 10 ఇంటూ అండ్ 3 3 9, 9 8 7 అంటే వచ్చినట్టే కదా. ఇంకా క్లారిటీగా రాసుకోవాలంటే 10 మైనస్ 1, 10 మైనస్ 2, 10 మైనస్ 3 అంతే కదా. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3, 10 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు కంపేర్ చేసే ఎంత 10. ఇంతే వాల్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.